ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం పదే పదే ఎందుకు జపిస్తామో మీకు తెలుసా? ఒక దట్టమైన అడవిలో ఒక యోగి శివనామాన్ని జపించేవాడు. ఒకానొక రోజు శివుడు ప్రత్యక్షమై నీకు ఏమైనా కోరిక ఉందా నాయనా అని అడగ్గా దానికి ఆ యోగి, స్వామి అందరూ ఓం నమ శివాయ అని అంటారు, అసలు దానికి అర్థం ఏంటి ప్రభు అని ప్రశ్నించడంతో శివుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, నీవు ఈ అరణ్యంలో ఉన్న చీమ దగ్గరికి వెళ్లి ఓం నమ శివాయ అని పలుకు, నీకే అర్థమవుతుంది. ఆ యోగి సరే అని చెప్పి ఒక చీమ దగ్గరికి పోయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించగా ఆ చీమ మరణించింది. యోగి నిర్ఘాంతపోయి శివుడు వద్దకి వచ్చి జరిగింది చెప్పగా మరలా శివుడు ఒక జింక దగ్గరికి పంపించి ఓం నమ శివాయ అని జపించమంటాడు. యోగి మరలా జింక వద్దకి పోయి ఓం నమ శివాయ అని జపించగా జింక కూడా మరణించింది. మరలా యోగి శివుడి దగ్గరికి వచ్చి జరిగింది చెప్పగా శివుడు ఇప్పుడే పుట్టిన శిశువు దగ్గరికి వెళ్లి చెప్పిరా అనేసరికి అప్పుడు ఆ యోగి, వద్దు ప్రభు, ఆ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని చెప్పడంతో ఆ శంకరుడు వెళ్ళు నీకే అర్థమవుతుంది అనడంతో అప్పుడు ఆ యోగి ఒక ఆశ్రమంలో అప్పుడే జన్మించిన శిశువు వద్దకి పోయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తాడు. ఆ బాలుడు, ఏమయ్యా మహర్షి వచ్చావా అనేసరికి ఆ యోగి ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను చీమగా ఉన్నప్పుడు ఓం నమ శివాయ అని పలికేటప్పుడు నేను జింకగా జన్మించాను. మీరు మరలా ఆ మంత్రాన్ని అనేసరికి శిశువులాగా జన్మించాను. మీరు మరలా ఆ మంత్రాన్ని చెప్పగా నేను మాట్లాడుతున్నాను. అది మంత్రం కాదయ్యా, అది అమృతం అని ఆ శిశువు పలకగా ఆ యోగి శివుని కాలుకు పాదాభివందనం చేశాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.